నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విద్యార్థులకు నో డిటెన్షన్ విధానం రద్దు చేసిన కేంద్రం. పార్లమెంట్ లో పాలస్తీనా నినాదం. ఓవైసీకి బరేలీ కోర్టు సమన్లు. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి రేసులో రామ్ మాధవ్. బండి వివాదంపై ఎవరూ మాట్లాడొద్దని సీఎం ఆదేశాలు. పాఠశాల విద్యకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 5, 8 తరగతుల విద్యార్థులకు ఇప్పటి వరకు ఉన్న నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసింది. దీంతో 5, 8వ తరగతుల విద్యార్థులు ఇకపై ఫైనల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి, లేదంటే అదే తరగతుల్లో చదవాల్సి ఉంటుంది. అయితే ఫెయిల్ అయిన విద్యార్థులకు 2 నెలల వ్యవధిలో మరోసారి పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షల్లో పాస్ అయితేనే పై తరగతికి వెళ్లే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి యూపీలోని బరేలీ కోర్టు నోటీసులు జారీ చేసింది. లోక్సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో అసదుద్దీన్ జై పాలస్తీనా అని నినదించిన విషయం తెలిసిందే. దీనిని తప్పుపడుతూ న్యాయవాది వీరేంద్ర గుప్తా బరేలీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో జనవరి 7న తమ ముందు హాజరు కావాలని ఓవైసీని కోర్టు ఆదేశించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుని పదవీ కాలం మార్చితో ముగుస్తుండటంతో ఇప్పుడు ఆ పదవి ఎవరికి దక్కుతుందన్న చర్చ సాగుతోంది. దక్షిణాదికి చెందిన నేత అయితే దక్షిణాదిలో పార్టీ బలోపేతానికి బాగుంటుందని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ కార్యదర్శిగా పనిచేసిన రామ్ మాధవ్ పేరు బలంగా వినిపిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తున్నా ఆర్ఎస్ఎస్ మద్దతు మాత్రం రామ్ మాధవ్కే ఉందని తెలుస్తోంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ విషయంపై ఐఎన్సీ నేతలెవరూ మాట్లాడొద్దని సీఎం రేవంత్ ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. చట్టం తన పని తాను చేస్తున్నందున ఇక ఎవరూ జోక్యం చేసుకోకుండా చూడాలని స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీలో విపక్షాల ప్రశ్నలకు సమాధానంగా తాను బండిపై మాట్లాడానని సీఎం పేర్కొన్నట్లు వార్తలొస్తున్నాయి. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki